హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యసాయి కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాప్సికమ్ టమాటా కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. నేను 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవడం వల్ల క్యాప్సికంలో ఉన్న పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం. క్యాప్సికంలో సాల్ట్ వేసి ఉడికించాం కదండి, ఇక్కడ కొద్దిగా తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక కప్పు టమాటా ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుందాం. క్యాప్సికమ్ హెల్త్కి చాలా మంచిదండి. ఇది పచ్చివాసన వస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ రైస్లోకి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాప్సికమ్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలాను వేసుకుందాం. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 2 నిమిషాలు ఉడకనిద్దాం. కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం. క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.